వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఇండియన్ నేవీకి సంబంధించి ఇన్సెట్ అనమాట. 01/2023 ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ 01/2023కి సంబంధించి చార్జ్ మ్యాన్ ట్రేడ్స్మ్యాన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఇక్కడ 18 డిసెంబర్ 2023 స్టార్ట్ అయింది అనమాట 10 AM. ఇంకా 31st డిసెంబర్ 2023 మిడ్ నైట్తో అయితే అయిపోతుంది అనమాట. ఇదైతే అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్. ఇక్కడ మొదట మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే లాగిన్ అయిపోయి ఇక్కడ రిజిస్టర్డ్ ఈమెయిల్ అలాగే మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసిన తర్వాత మనకి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఇక్కడ మనకు ఒక నోట్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్, అలాగే SC/ST, అలాగే OBC, ఇంకా అదర్ ఫార్మాట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక రిజిస్టర్ బటన్ ఉంది, లేకపోతే కింద మనకి న్యూ యూజర్ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని వచ్చింది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. తర్వాత మొదట రిజిస్టర్డ్ యువర్ సెల్ఫ్, వెరిఫై యువర్ సెల్ఫ్, లాగిన్, డేటా సబ్మిషన్, పేమెంట్, డౌన్లోడ్, ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మీ యొక్క వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ ఓన్లీ క్యారెక్టర్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఈ క్యాప్చా బాక్స్లో ఇచ్చేసి మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనకి ఇలా అయితే వచ్చిందనమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సైన్డ్ అప్, వీ హ్యావ్ సెంట్ ఏ వెరిఫికేషన్ లింక్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్, క్లిక్ ఆన్ ద లింక్ టు వెరిఫై యువర్ ఈమెయిల్ అని వచ్చింది. ఫ్రెండ్స్, మనకి నేవీ ఇన్సెట్ రిజిస్ట్రేషన్ పోర్టల్ నుంచి మెయిల్ అయితే వచ్చింది. దీని మీద క్లిక్ హియర్ టు కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అని వచ్చింది. దీని మీద క్లిక్ చేసి మనం ఈమెయిల్ని అయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని వచ్చింది. ఇప్పుడు మనం వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అని వచ్చింది అనమాట. యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వచ్చింది, ఇక్కడ చూపిస్తాను. మనం ఇక్కడ ఎంటర్ చేసింది చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేసేసి జనరేట్ OTP అనాలి. ఆ మొబైల్ నెంబర్ OTP వస్తుంది. OTP అయితే మనం వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి OTP వచ్చింది, 6 డిజిట్ OTP ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి మనకి 8 to 20 క్యారెక్టర్స్ మధ్య అయితే ఉండాలన్నమాట. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదో ఒకటి అలాగే జనరేట్ చేసుకొని 8 to 20 క్యారెక్టర్స్ మధ్య ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. క్యాప్చా ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అని ఉంది. సబ్మిట్ అయిపోయి మనం ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. మనకి నెక్స్ట్లో అయితే వచ్చిందనమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్, యూ మే లాగిన్ యూజింగ్ యువర్ క్రెడెన్షియల్స్ అని వచ్చింది. ఇక్కడ మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి లేదంటే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ మనం అక్కడ జనరేట్ చేసుకున్నాము. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చారనమాట. సో మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక నోట్ అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ హ్యావ్ ద ఆప్షన్ టు అప్లై ఫర్ మల్టిపుల్ పోస్ట్స్ అని వచ్చిందనమాట. ఇక్కడ మనకి చార్జ్ మ్యాన్ అమ్యునేషన్ వర్క్షాప్, చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీ, సీనియర్ రోడ్స్మ్యాన్ ఎలక్ట్రికల్, అలాగే సీనియర్ రోడ్స్మ్యాన్ మెకానికల్, సీనియర్ రోడ్స్మ్యాన్ కన్స్ట్రక్షన్, సీనియర్ రోడ్స్మ్యాన్ ఆర్నమెంట్, అలాగే సీనియర్ రోడ్స్మ్యాన్ కార్టోగ్రాఫిక్, అలాగే గ్రూప్ సిలో ట్రేడ్స్మ్యాన్ మేట్ అనమాట. దీంట్లో 600 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇలాగ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి వేకెన్సీస్లో మీరు మల్టిపుల్ పోస్ట్స్ కలిసి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ మనకి సెపరేట్ ఫీజ్ విల్ బి కలెక్టెడ్ ఫర్ ఈచ్ ఇండివిజువల్ పోస్ట్ అని వచ్చిందనమాట. మీరు మల్టిపుల్ పోస్ట్స్కి అయితే అప్లై అయితే చేయొచ్చు. ఫస్ట్ దీని మీద అప్లై చేసి దీనికి అప్లై చేయాలనుకుంటే అప్లై నవ్ అని దీని మీద క్లిక్ చేసి సెపరేట్ అప్లికేషన్ ఫామ్ ఫీజు అయితే పే చేసుకోవాలి. అలాగే వేరే పోస్ట్కి కూడా మీరు అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై నవ్ అనే బటన్ ఉంది. సెపరేట్ బటన్స్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుట్ చేసుకొని లాస్ట్లో ఫీజు అయితే మనం పే అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ట్రేడ్స్ మ్యాన్ అనే పోస్ట్ అయితే సెలెక్ట్ చేశాను అనమాట. అవి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అది ఓపెన్ చేయడంతో ఇక్కడ మనకి ఎలా అయితే వచ్చిందనమాట. యాక్సెప్టెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ డస్ నాట్ ఇంప్లాయ్ ఎండోర్స్మెంట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అని. ఇక్కడ మనం అప్లికేషన్ పెట్టినంత మాత్రాన మనకి ఆ యొక్క జాబ్కి మనం ఎలిజిబుల్ అని కాదనమాట. తర్వాత వాళ్ళ వెరిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు మాత్రమే మనకి మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కైండ్లీ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని వచ్చి టిక్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ పోస్ట్కి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారనమాట. 10th క్లాస్ అయితే పాస్ అయ్యి అయితే ఉండాలి. పర్సంటేజ్ ఏం అవసరం లేదు. మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ITI సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. సో ఇక్కడ మనం టిక్ ఆన్ చేసాము. సేవ్ అనే బటన్ ఏమి క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి
పర్సనల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్, ఎడిషనల్ డీటెయిల్స్, ఫోటో క్యాప్చర్, అలాగే కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్, అలాగే ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్, ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్, ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనమాట. ఇవన్నమాట మనకి స్టెప్స్. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే మొదట ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ చూపిస్తున్నారు. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. డూ యూ హ్యావ్ ఆధార్ అని అడుగుతున్నారు. మీకు ఆధార్ ఉంటే కనుక ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే ఆధార్ నెంబర్, ఆ ఆధార్ నెంబర్ సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి. నో పెడితే ఇక్కడ వేరే ఐడీస్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఇంకా అకౌంట్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ది ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంక శానిటేషన్స్ అంటే శ్రీ, శ్రీమతి, అలాగే కుమారి అని ఇచ్చారు, సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. కన్ఫర్మ్ ఫస్ట్ అంటే అదే సేమ్ మళ్ళీ మనం ఇక్కడ రిపీట్ చేయాలి. మిడిల్ నేమ్ అంటే మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ లాస్ట్ నేమ్, మీ యొక్క లాస్ట్ నేమ్ యొక్క ఇక్కడ ఎంటర్ చేయాలి, దాన్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అని వచ్చింది, మా సర్టిఫికేట్ అని, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్టుగా మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. జెండర్ మీరు మేలా ఫీమేలా అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. హ్యావ్ ఎవరు చేంజ్ మీ నేమ్ ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారని అడుగుతున్నారు. చేసుకుంటే కనుక న్యూ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా, అన్మ్యారీడా, ఇంకా డైవర్స్లో విడోవరా సెలెక్ట్ చేసుకోవాలి. ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, ఇక్కడ ఫాదర్స్ నేమ్ని మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైము. అలాగే మీ యొక్క మదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట. ఈ విధంగా. అలాగే కేటగిరీ, మీ కేటగిరీ ఏంటంటే జనరల్లా లేకపోతే ఈడబ్ల్యూఎస్ఏ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీ, ఎన్సీ అలా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట కేటగిరీ అనేది. ఇంకా కేటగిరీ కన్ఫర్మ్ కేటగిరీ సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి. ఆ యొక్క సర్టిఫికెట్ అయితే మనం 200 KB వరకు 50 to 200 KB వరకు మన పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇంకా కిందకైతే రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇవ్వాలి. ఇంకా ఎక్సర్విస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే ఫ్రమ్ డేట్ టు డేట్, అలాగే సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా డిజబుల్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే అది అప్లోడ్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా మీకు 3 years కంటిన్యూస్ సర్వీస్ కనుక గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా ఆర్ యూ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, మీకు ఏదైనా స్పోర్ట్స్ మెరిట్ ఏదైనా ఉంటే కనుక ఆ యొక్క స్పోర్ట్ నేమ్ అయితే మనం గేమ్ నేమ్ అనమాట సెలెక్ట్ చేసుకోవాలి. క్రికెటా ఏంటి అనేది, స్పోర్ట్స్ లెవెల్ నేషనలా, స్టేటా, డిస్ట్రిక్టా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. మీరు నో పెడితే ఇవన్నీ ఏమి అవసరం లేదనమాట. నార్మల్ ఏజ్ 25 years, రిలాక్స్డ్ ఏజ్ 30 years అని వచ్చిందనమాట. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మనం ఈ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే మనం 50 to 200 KB మధ్య పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి ఇక్కడ మనం 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక రీసెంట్ పాస్పోర్ట్ సైజు లెస్ దాన్ 6 months అనమాట, అంటే 6 నెలల లోపు తీసుకున్నటువంటిది లైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయమని చెప్తున్నారనమాట. సింపుల్ ఫోటో 6 months లోపు తీసుకున్నది, లైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, 20 to 50 KB జేపీజీ లేదంటే PNG. అలాగే ఇక్కడ మనకి సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. జేపీజీ లేదంటే PNGలో 10 to 20 KB మధ్య ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని ఆ సైన్ వరకు ఇక్కడ మనం ఇది అప్లోడ్ అయితే చేసుకోవాలి. సేవ్ అనే బటన్ ఉంది ఇక్కడ, దీని మీద క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ స్టెప్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. రిలీజియన్ మీ యొక్క హిందూనా ముస్లిమా ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట. అంటే మోల్స్ మీకు బాడీలో ఎక్కడైతే విజిబుల్గా ఉంటాయో అవైతే రైట్ హ్యాండ్, ఇది మనకి 10th క్లాస్ సర్టిఫికేట్స్లో మెమోస్లో ఉంటాయన్నమాట. ఈ రెండైతే మనం ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. అలాగే మీకు ఇక్కడ చాయిస్ ఆఫ్ కమాండ్ పోస్ట్ అనమాట. మనకి సదరన్ కమాండ్, ఈస్టర్న్ కమాండ్, వెస్టర్న్ కమాండ్ అయితే ఉన్నాయి. మీకు ఎక్కడ పోస్టింగ్ మొదట కావాలనేది, మొదటి ప్రిఫరెన్స్ ఎక్కడ కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సౌత్, వెస్ట్, ఈస్ట్ అనమాట. తర్వాత సేవ్ చేసుకోవాలి, ఓకే అనాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫోటో క్యాప్చర్ అనమాట. ఇక్కడ కెమెరా ముందు మనం కూర్చోవాలన్నమాట. అంటే వెబ్ క్యామ్ ఉన్నటువంటి కంప్యూటర్ ముందు మనం ల్యాప్టాప్ ముందు కూర్చొని అప్లికేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఎన్ష్యూర్ ద క్యాండిడేట్స్ ఫేస్ ఈస్ క్లియర్లీ విజిబుల్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ దట్ ఈస్ క్యాప్చర్డ్ అనమాట. ఫోటో నీట్గా ఉండేలాగా మనం దగ్గర కూర్చోవాలి. ఎన్ష్యూర్ దట్ ద క్యాండిడేట్స్ ఫ్రంట్ ఫేస్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ క్యాప్చర్డ్. మీ యొక్క ఫ్రంట్ ఫేస్ మాత్రమే ఇక్కడ ఇది అప్లోడ్ అవ్వాలన్నమాట. అలాగే ఎన్ష్యూర్ దట్ మల్టిపుల్ ఫేసెస్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద ఫోటోగ్రాఫ్. అంటే మల్టిపుల్ ఫేసెస్ కాకుండా ఒక ఫేస్ వరకు నీట్గా ఇది క్యాప్చర్ అయ్యేలా చూసుకోవాలి. ఎన్ష్యూర్ దట్ టైటిల్ ఫేసెస్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ అనమాట. అంటే మనకి టైటిల్స్ లేకుండా చూసుకోవాలి. ఎన్ష్యూర్ దట్ ద ఇల్యూమినేషన్ లెవెల్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఈజ్ సఫిషియంట్ క్లియర్లీ విజిబుల్ ద ఫేస్. ఎన్ష్యూర్ దట్ దేర్ ఆర్ నో హాఫ్ ఫేసెస్. అలాగే ఎన్ష్యూర్ దట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద క్యాప్చర్ ఫోటోగ్రాఫ్స్ నీట్. మనకి బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉండేలాగా అలాగే ఇదైతే మనం చూసుకొని ఇదైతే మనం ఇక్కడ ఆన్ అని ఉంది. ఆన్ అంటే కెమెరా ఆన్ అవుతుంది, ఫోటో క్యాప్చర్ అవుతుంది. 1 2 3 4 చేసుకున్న తర్వాత మనం వ్యాలిడేట్ అండ్ సేవ్ అని ఉంది, ఇదైతే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ అడ్రస్ ఫోన్లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్, అలాగే మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు, మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్, సిటీ, అలాగే పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్, ఈ కరెస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఓకే అనాలి. ఓకే అంటే మనకి నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట. 10th క్లాస్ ఐటీఐకి సంబంధించినటువంటి కాలమ్స్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. డూ యూ హ్యావ్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ ద సెలెక్టెడ్ పోస్ట్ అని వచ్చింది. 10th క్లాస్తో పాటు మనకి ఐటీఐ అయితే కావాలి. ఎస్ అనాలి, సేవ్ అనాలి. సేవ్ అన్నా ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ డూ యూ హ్యావ్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఇక్కడ యాడ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 10th క్లాస్ ఐటీ, ఫస్ట్ 10th క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. స్ట్రీమ్ 10th క్లాస్, బోర్డు అనమాట, ఏ బోర్డులో చదువుకున్నారు, డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఇక్కడ మనకి క్యాలెండర్ ఇచ్చారు, క్యాలెండర్ నుంచి మీరు ఏ మంత్ ఎప్పుడు పాస్ అయ్యారు ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 10th క్లాస్ అనమాట. సర్టిఫికేట్ నెంబర్ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, టైప్ ఆఫ్ ఎవాల్యూషన్ అనమాట. సిజిపిఏలో ఉందా లేకపోతే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. సిజిపిఏ అయితే ఇక్కడ మీకు ఎంత సిజిపిఏ వచ్చింది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. టోటల్ సిజిపిఏ ఎంత ఇలాగా ఇక్కడ మనకి ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు సిజిపిఏ ఎంత వచ్చింది, అలాగే టోటల్ సిజిపిఏ ఎంత, అలాగే మీ గ్రేడ్, ఓ గ్రేడా, ఏనా, బీనా, సీనా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ అనమాట. 10th క్లాస్కి సంబంధించి 50 to 200 KB మధ్య అప్లోడ్ చేసుకోవాలి. యాడ్ అంటే యాడ్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే కిందకి యాడ్ అయ్యాయి అనమాట. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఐటీఐ తీసుకోవాలి. స్ట్రీమ్ అనమాట. ఐటీ కార్పెంటర్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, అలాగే ఇక్కడ మనకి సెంట్రల్ ఎయిర్ కండిషన్ ప్లాంట్ మెషిన్ మెకానిక్, కంప్యూటర్ హార్డ్వేర్, కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్, కోపా, కంప్యూటర్ ఎయిడెడ్ ఎంబ్రాయిడరీ అండ్ డిజైనింగ్, కట్టింగ్, సీవింగ్, అలాగే డొమెస్టిక్, అలాగే డ్రాట్స్మెన్ సివిల్, అలాగే ఇక్కడ డ్రెస్ మేకింగ్, ఎలక్ట్రీషియన్, అలాగే ఎలక్ట్రీషియన్, పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రోఆపరేటర్, ఫిట్టర్, ఫౌండర్ మ్యాన్, ఇండస్ట్రియల్ పెయింటర్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మెయింటెనెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, కెమికల్ ప్లాంట్, ఇంటీరియర్ డిజైన్ అండ్ డెకరేషన్, లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్ మెకానిక్, లెదర్ గూడ్స్ మేకర్, మెకానిస్ట్ గ్రైండర్, అలాగే మెయింటెనెన్స్ మెకానిక్, కెమికల్ ప్లాంట్, అలాగే మెరైన్ ఇంజనీర్ ఫిట్టర్, మాసన్, అలాగే మెకానిక్లో ఇక్కడ ఆటో బాడీ, అలాగే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అలాగే డీజిల్, అలాగే వేరియస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ మనకి మెటల్ కట్టింగ్ అటెండెంట్, ప్లంబరు, ఇక్కడ అన్నీ ఉన్నాయి, దాదాపుగా అన్ని ట్రేడ్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ చేశారో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోర్డు అనమాట, మీరు ఏ బోర్డు, ఏ యూనివర్సిటీలో ఐటీఐ చేసుకున్నారు, ఇంకా ఎప్పుడు అది కంప్లీట్ చేశారు అనేది ఇక్కడ మనం ఈ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ అయితే మనం చేయాలి. సపోజ్ ఈ విధంగా. ఇంకా టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్, పర్సంటేజ్, సిజిపిఏ సిస్టమ్. సిజిపిఏ అయితే కనుక మీకు ఎంత సిజిపిఏ వచ్చింది, అలాగే టోటల్ సిజిపిఏ ఎంత, మీకు ఎంత గ్రేడ్ వచ్చింది,
మెన్షన్ అయితే చేయాలి. అదే మీకు మార్క్స్ సిస్టమ్ అయితే కనుక డైరెక్ట్గా అగ్రిగేట్ మార్క్స్ అనమాట. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి డైరెక్ట్గా మీరు ఎంటర్ అయితే చేయొచ్చు. మ్యాక్సిమం మార్క్స్ ఎంత, అలాగే ఇక్కడ మనకి పర్సంటేజ్ మార్క్స్ ఆటోమేటిక్గా వచ్చింది. క్లాసు, గ్రేడ్, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, లేకపోతే గ్రేడ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి 50 to 200 KB మధ్య పీడిఎఫ్లో అనమాట. ఇక్కడ యాడ్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అడిషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. పైన 10th ఐటీఐ కాకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ అలాగే ఏం లేకపోతే సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అడుగుతున్నారు అనమాట. నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్, మీరు ఏ ఫీల్డ్లో చేశారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు లీవ్ అయ్యారు, మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారా, చేస్తుంటే టిక్ ఆన్ చేయాలి, లేకపోతే లేదనమాట. శాలరీ పర్టికులర్స్, ఇంకా కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. యాడ్ అనాలి, యాడ్ అంటే యాడ్ అవుతుంది. అసలు మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే స్కిప్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ 3 అయితే వస్తున్నాయి అనమాట. ఇక్కడ మనకి అగర్తల, అహ్మదాబాద్, ఐజ్వాల్, బెంగళూరు, డెహ్రాడూన్, ఢిల్లీ, ఎర్నాకుళం, గ్యాంగ్టక్, గువాహటి, హైదరాబాద్ వచ్చాయన్నమాట. హైదరాబాద్, ఇంఫాల్, ఇండోర్, ఈటానగర్, జైపూర్, జమ్మూ, కోల్కతా, లడక్, లక్నో, ముంబై, నాగపూర్, పూణే, రాంచీ, విజయవాడ, విశాఖపట్నం ఇలా అయితే వచ్చాయన్నమాట. ఈ 3 ప్రిఫరెన్సెస్ మీకు ఏది కావాలంటే అవి ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇలాగే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అని అనాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మన అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది, చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా ఉంటే సబ్మిట్ అప్లికేషన్ అనేది, లేకపోతే ఆయా ట్యాబ్స్లోకి వెళ్ళిపోయి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎడిట్ ఆప్షన్ అయితే తర్వాత ఉండదన్నమాట. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు సబ్మిట్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ప్లీజ్ మనం సబ్మిట్ అయితే చేసానమాట. ఫీజు ఉన్న వాళ్ళకైతే ఫీజు పే చేయాలి ఈ స్టెప్లో, లేకపోతే కనుక మీరు ప్రింట్ డౌన్లోడ్ అప్లికేషన్ ఉంది, ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టార్టింగ్ పేజ్కి వచ్చామన్నమాట, హోమ్ పేజీ. ఇక్కడ గ్రూప్ సికి సంబంధించి నేను ట్రేడ్స్మెన్ మేట్కి అయితే అప్లికేషన్ పెట్టుకున్నాను. ఇక్కడ వ్యూ అప్లికేషన్ అని ఉంది, అప్లికేషన్ సబ్మిటెడ్ వచ్చిందనమాట, టిక్ ఆన్ అయింది. సో మీరు అలాగే మీరు వేరే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే సపోజ్ చార్జ్మ్యాన్కి, లేకపోతే ఇక్కడ డ్రాట్స్మ్యాన్కి ఇక్కడ అదే సేమ్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫీజు ఉన్న వాళ్ళు సెపరేట్ ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మనకి ఇన్సెట్ ఇండియన్ నేవీ సివిల్ ఎంట్రన్స్ టెస్ట్ 01/2023 సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.